వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగటానికి అతని వద్ద 2 ఎడ్లు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కు రావటానికి రైతు తన కొడుకును వెంటబెట్టుకొని ప్రయాణమయ్యాడు. దారిలో తినటానికి రైతు భార్య వాళ్ళ కోసం 3 సజ్జ రొట్టెలు కాల్చి మూటకట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతగ్గా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకొని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక బావి కనబడితే అక్కడ రొట్టెలు తినడానికి తండ్రి కొడుకులు ఆ బావి దగ్గర ఉన్న బకెట్లో ఉన్న నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి 3 రొట్టెలుండటం చూసి, నాన్న నాకు ఆకలిగా లేదు, నీకు 2 నాకు 1 అని అన్నాడు. ఆ బావిలో 2 దయ్యాలు కాపురముంటున్నాయి. రైతు కొడుకు అన్న మాటకు అవి హడలిపోయి ఎవరో మనల్ని వాటాలేసుకుని తింటారంటే అని భయపడుతూ పైకి వచ్చి, బాబు మమ్మల్ని తినకండి, మీరు ఏ పని చెప్తే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో. రైతు అవి దయ్యాలని తమను చూసి భయపడ్డాయని గ్రహించి, మా వెంట వచ్చి మేము చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు. మీరు ఏం చేయమంటే అదే చేస్తాం అన్నాయి దయ్యాలు వినయంగా. రైతు అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగారు. దయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దయ్యాలు బావిలో అవి లేకపోవటం గమనించి విచారించగా ఎవరో 2 మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకుపోయినట్టు తెలిసింది. ఆ పాత దయ్యాలని వెతుక్కుంటూ ఒక కొత్త దయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగింది. మా కష్టాన్ని ఏమని చెప్పం? 2 మనుషులు మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని పాత దయ్యాలు లబలబలాడాయి. ఏమిటి, మన చేతుల్లో చచ్చి ఈ మనుషులు మిమ్మల్ని ఇంత హింస పెడుతున్నారా? మిమ్మల్ని ఇంత హింస పెట్టిన వాళ్ళని నేను మింగేస్తాను. ఏరి ఎక్కడున్నారు వారు? నన్ను ఈ మూల దాక్కోనియండి అన్నది కొత్త దయ్యం. ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోకి వచ్చారు. తండ్రి, ఈ కొత్తదానికి వాతం చేసింది, వాత పెట్టడానికి గరిటె కాల్చి ఉంచాను, దాన్ని పట్టుకురా అని అన్నాడు రైతు. దాకుని ఉన్న దయ్యం హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి, బాబోయ్ నాకు వాతలు పెట్టవద్దు, నేను కూడా పాత దయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను. వాళ్ళు పొలం నుండి పత్తి మాత్రమే తెస్తున్నారు, నేను దాన్ని ఏకి పెడతాను అని అన్నది కొత్త దయ్యం. ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను. ఇక మీద నాకు పొలం నుండి తెచ్చే ఉడిపత్తి చాలదు, ఏకిన దూతి కావాలి అన్నాడు రైతు. తరువాత పాత దయ్యాలు కొత్త దయ్యాన్ని తిడుతూ, నీ అమ్మ కడుపు కాల, నీ ప్రయోజకత్వం అడుక్కు తిన్నట్లే ఉన్నది. మమ్మల్ని విడిపిస్తామని ప్రగల్భాలు చెప్పి ఉన్న చాకిరికి బదులు పత్తి ఏకడం ఒకటి తెచ్చిపెట్టాము అని అన్నాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.